ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమైందమ్మా? ఏం లేదు రిషి, ఫ్లవర్ వాస్ పొరపాటుని గాలికి పడిపోయినట్టుంది. పద. ఈ నగలు నాకు ఎంత బాగున్నాయి. ఇలా ఒంటి నిండా నగలు వేసుకుని తిరగాలన్నదే నా కోరిక. నాదే ఇదంతా. ఆహా! అమ్మీ, అమ్మీ, అబ్బా! ఏందమ్మి అట్టగిచ్చుండవు? మరి ఏంది? ఏం కలవరిస్తా ఉండవా? అమ్మే, బాక్స్ లో బంగారు నగలు చూసినప్పటి నుంచి నాకు అస్సలు ఎదురు పట్టట్లేదమ్మే. నా కళ్ళ ముందు నగలు తప్ప ఇంకేం కనబట్టం లేదు. మీ నాన్న బతుకున్నప్పుడు నాకు అన్ని నగలు చేయిస్తానన్నాడు. చేయించకుండానే పోయాడు. మళ్ళీ అన్ని బంగారు నగలు చూసిన తర్వాత ఎలాగైనా సరే వాటిని దక్కించుకోవాలని నా మనసు తహతహలాడిపోతా ఉండదమ్మే. అమ్మే, ఇదే మంచి అవకాశం. నా మాట వినమ్మే, నేను చెప్పినట్టు చేద్దాం. తాళాలు సింధు దగ్గరే ఉండాయి. ఇప్పుడు ఆ నగలు పోతే ఆ దొంగతనం దాని మీదే పడతాది. అప్పుడది జైలుకు పోతాది. మనకి ఏ అడ్డు ఉండదమ్మే. మంచి తరుణం మించిన దొరకదు. ఆ సింధు ఇంట్లో లేకుండా జైల్లోనే ఉంటుంది అన్న ఐడియా నాకు బాగా నచ్చుండదమ్మీ. కానీ నీతో కలిసి నేనీ పని చేస్తే మళ్ళీ అది నా పీకల మీదకొచ్చేస్తుంది. అందుకే నీకు నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాల. ఏందమ్మే అది? చెప్తాను రామి. ఎక్కడికి రామి? చెప్తాను. ఎక్కడికమ్మే? ఇదేందమ్మే? దమయంతి రూమ్ దగ్గరికి తీసుకొచ్చుండో. చెప్తా. నువ్వు చెప్పిన నగల దొంగతనం ప్లాన్ అత్తయ్యకి చెప్పి మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దామా? ఏందమ్మే, నీకు గాని మర్చిపోయినాదా ఏంది? పోయి పోయి ప్రమాదాన్ని పలకరిస్తానంటావేంది? వద్దమ్మే. కాదమ్మి, భయపడకు, నేనున్నాను కదా. నేను డాక్టర్కి పోలీసులకి ఫోన్ చేసినప్పుడు రిషి ఈ రూమ్లోనే ఉన్నాడు. ఎప్పుడూ లేనిది వాడు స్కూల్లో క్విజ్ పోటీ ఉందనడం, నన్ను ప్రిపేర్ చేయమని నాకు బిస్కెట్లు వేయడం చూస్తుంటే రిషి ఖచ్చితంగా నేను మాట్లాడిందంతా విని ఆ విషయాలు సింధుకి చెప్పుంటాడు.
అందుకే ఆ డాక్టర్ వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకోగలిగారు. అమ్మ సింధు, రిషిని వాడుకుని ఎంత ప్లాన్ చేశావు. అప్పుడు నా రూమ్లో దొరికిన ఫోన్ కూడా నీదే అన్నమాట. తాయారు అనుని కూడా నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. నీ తెలివితేటల ముందు నా తెలివి ఎందుకు పనికి రాకుండా పోతుందే. నీతో జాగ్రత్తగా ఉండాలి అసలు. అమ్మే అమ్మే దావత, మీతో ఒక విషయం మాట్లాడాలా? ఏంటది? అమ్మి అమ్మి నాతో చెప్పు ఉండవు కదా ప్లాన్. అదే ఆ ప్లాన్ దావత చెప్పు. పర్లేదు చెప్పు. ఏం లేదు వదినా, సింధుకి సునంద మేడం దాచి పెట్టమని కొన్ని నగలిచ్చుండదు కదా. అలా గనక మనం చేస్తే దొంగతనం నేరం కింద సింధు జైలుకెళ్తుంది. ఏంటి? ఇది మా యమ్మి ప్లానే. నా ప్లాన్ కదా దావత. మా యమ్మి చెప్పిన దాంట్లో సింధు జైలుకెళ్ళడం అనేది నాకు బాగా నచ్చుండాది. సింధు వల్ల మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పమన్నా. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇది యష్కి అస్సలు తెలియకూడదు, మన మధ్య ఉండాలి. మీ అమ్మకు చెప్పు ఆ నగల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని. ఆటని దావతా, మీరెప్పుడు చెప్తే అప్పుడు ఆమె చేసేస్తుంది. అలాగేనమ్మే. పదమి. నన్ను ఆ నగల మీద ఆశలు పెట్టుకోవద్దంటే నువ్వు ఆ నగలు కొట్టేద్దామన్నా దమయంతి. ముందు ఆ నగలు దొంగతనం కాని, అప్పుడు సొత్త ఏదైనా తేడా వస్తే అది నీ మీదకే తోసేత్తా. మే ఐ కమ్ ఇన్ మేడం? కమన్ రఘు. ఇన్విటేషన్ కార్డ్ రెడీ అయింది మేడం. ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని ఫాలో చేస్తున్నారా? చేస్తున్నాం మేడం, 1 by 1 అవుతున్నాయి. సరే, నువ్వు థ్యాంక్ యూ మేడం. యష్ చెప్పింది చేశాడు.
యష్ లోపలికి రావచ్చా? రాసింది. చాలా థ్యాంక్స్. దేనికి? ఇప్పుడే ఇన్విటేషన్ కార్డ్ చూశాను, చాలా బాగుంది. నువ్వే డిజైన్ చేసావనుకుంటాను. ఆ, అవును. వాస్తవ్ గారి పేరుని మెయిన్ చేస్తూ ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయడం వల్ల వాస్తవ్ గారి పేరు మార్కెట్లో చాలా హైలైట్ అవుతుంది. అందుకే థ్యాంక్స్ చెప్పాను. సింధు, నీ దృష్టిలో నన్ను ఏమనుకుంటున్నావు? మరీ నాకంత కృతజ్ఞత లేదనుకుంటున్నావా? నాకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది. వాస్తవం నాకు నా పిల్లలకి చేసిన సాయం లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. చేసిన దానికి నేను ప్రతిఫలం ఆశించే మనిషిని కూడా కాదు. నీ థ్యాంక్స్ని నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు. జస్ట్ తన రుణం తీర్చుకుంటున్నాను అంతే. నువ్వు వాస్తవ్ గారి కంపెనీకి చేస్తున్న ఫేవర్కి ఆ కంపెనీ చైర్మన్గా నీకు థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత. నా థ్యాంక్స్ నువ్వు రిసీవ్ చేసుకోవాలి, తప్పదు యష్. అవసరం లేదని చెప్తుంటే వినవే. ఓకే, నా థ్యాంక్స్ ఎలా రిసీవ్ చేసుకోవో నేను చూస్తాను. సార్, సునంద మేడం వచ్చారు. మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మని చెప్పారు. ఓకే, వస్తున్నాం. పద. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం నవ్వుతున్నారు? ఇద్దరూ ఒకేసారి గుడ్ మార్నింగ్ చెప్పారు కదా, అలాగే మీ అభిప్రాయాలు కూడా కలిస్తే బాగుంటుందని నవ్వొచ్చింది. ఎనీహౌ, గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది మేడం. ఇదేంటి, ప్రాజెక్ట్ వర్క్ అంతా మీరిద్దరూ కలిసి చేసి ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్గా హాస్పిటల్లో ఉన్న వాస్తవ్ పేరు వేశారు. మెయిన్ క్రెడిట్ అంతా వాస్తవ్కే ఇచ్చారు. ఏంటి మ్యాటర్ యష్? వాట్సాప్ ఫైర్ యాక్సిడెంట్లో నా పిల్లలకి ఏం కాకుండా సేవ్ చేశాడు. అందువల్లే తను వాళ్ళ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. లేదంటే నాతో పాటు ఈ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేసేవాడు. తను హాస్పిటలైజ్ అయినా 24 గంటలు ప్రాజెక్ట్ గురించి ఆలోచించేవాడు మేడం. అందుకే మెయిన్ క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఇలా చేశాను. గుడ్ యాటిట్యూడ్ యష్. ఇదంతా నిజంగా యష్ గొప్పతనమే మేడం. అందుకే మీ ప్రెజెన్స్లో వాస్తవ్ గారి తరపున యష్కి థ్యాంక్స్ చెప్పొచ్చా మేడం? వై నాట్, తప్పకుండా. ఆ కంపెనీ చైర్మన్గా నువ్వు యష్కి థ్యాంక్స్ చెప్పి తీరాలి. చెప్పు. యష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే సింధు. నా థ్యాంక్స్ రిసీవ్ చేసుకున్నందుకు మళ్ళీ నీకు థ్యాంక్స్. రియలీ యువర్ గ్రేట్ యష్. వాస్తవ్ కోసం నీ టాలెంట్ని, వర్క్ని, కష్టాన్ని కూడా త్యాగం చేశావు. వాట్సాప్ నా పిల్లలకి చేసిన దాంట్లో నేను చేసింది నథింగ్ మేడం. ఏదో చిన్న గ్రాటిట్యూడ్ అంతే. ఓకే, నాకు ముంబైలో మీటింగ్ ఉంది. మళ్ళీ నేను ఎప్పుడొస్తానన్నది మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే మేడం. ఓకే, బాయ్. సీ యూ. బాయ్ మేడం. ఏమైంది యష్? కనబడట్లేదా? టైర్ పంక్చర్ అయింది.
నా కార్లో వెళ్దాం రా. ఏం అక్కర్లేదులే. ఏంటి రేపెప్పుడైనా నా కార్ టైర్ పంచర్ అయితే నిన్ను లిఫ్ట్ అడుగుతానని టెన్షన్ పడుతున్నావా? హలో, నీకు తెలుసో లేదో ఆ కార్ అరేంజ్ చేసింది కూడా నేనే. కీసిట్ ఇవ్వు. డాక్టర్ కాల్ చేస్తుందేంటి? యష్ ముందు మాట్లాడకూడదు. ఏంటి కాల్ కట్ చేసింది? డాక్టర్తో యష్ వాళ్ళ అమ్మకు మాత్రమే సంబంధం ఉందా లేక యష్కి కూడా ఉందా అది కూడా తెలుసుకోవాలి. రా. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు? చెప్పండి. డాక్టర్ గారు, ఇందాక మీరు కాల్ చేశారు. నేను ఆఫీస్లో ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదండి. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అదేనమ్మా, మమ్మల్ని వేరే మంచి ప్లేస్కి షిఫ్ట్ చేస్తానన్నావు కదా, దాని గురించి అడుగుదామని ఫోన్ చేశాను. ఓ అదా. మంచి ఇల్లు చూస్తున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు కదా. మీరు సేఫ్గా ఉండే ఏరియా వెతుకుతున్నాను, కొంచెం ఓపిక పట్టండి. అలాగేనమ్మా. యాంటిసిపేటరీ బెయిల్ రావాలంటే లాయర్కి ఖర్చు అవుతుంది కదా. మేము డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అవి 2 రోజుల్లో రావచ్చు. ఆయన బయట అదే పని మీదున్నారు. అన్నీ నేను చూసుకుంటానని మీకు చెప్పాను కదండి, మీరెందుకు కంగారు పడతారు? మీ ఆయన్ని అలా బయటకి తిరగద్దు అని చెప్పండి. పోలీసులు గాని జనాలు గాని చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీరందరూ ఇంట్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారు. ముఖ్యంగా మీ మనవరాల ముందు ఇలాంటి విషయాలు అస్సలు మాట్లాడకండి. తనకి మీ కష్టాలు, బాధలు, టెన్షన్లు వీలైనంత వరకు తెలియనివ్వకండి. ఇలాంటివి పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. త్వరలోనే మీకంతా మంచి జరుగుతుంది, నన్ను నమ్మండి. ఇప్పుడు మాకున్న ఏకైక ఆధారం, ఆసరా నువ్వే సింధు. నిన్ను నమ్ముకొనే ధైర్యంగా ఉన్నాం మేము. సరేనండి, ఉంటాను. మీకే కాదు, మీ వల్ల నాకు అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం నాలోనూ ఉందండి. ఏయ్, ముందు బయటికి నడు. వేషాలు మార్చటం, బిడ్డల్ని మార్చటం మాకు రాదు తల్లి. నీకోసమే వచ్చాను తల్లి.
చాలా రోజులకి కనిపించారు స్వామి. అవసరం వస్తేనే మా అడుగు ముందుకు పడుతుంది. ఇక్కడిప్పుడు ఎవరితో అవసరం పడొచ్చుండారు? బంగారం మీద ఆశపడి మాత్రం రాలేదు తల్లి. అమ్మో, ఈ సాధువు మామూలుడు కాదు. నా మనసులో మాట ఇట్టే పసిగట్టుండాడో. ఇతనెవరో గాని నిజంగానే భయమగల సాధువే. భిక్ష కోసం వచ్చాను తల్లి. ఆ, తెస్తాను స్వామి. నా నమస్కారమే భిక్షగా స్వీకరించండి. శంభో శంకర, హర హర మహాదేవ, నీ భిక్ష స్వీకరించా. ఏంటి తల్లి, నీకు అంతా అనుకూలంగా జరుగుతున్నాయని సంతోషపడుతున్నావా? అలా అనుకుంటే పొరపాటే. ఆ మహాదేవుడి ఆట అంత సులభంగా అర్థం కాదు. ఏంటి స్వామి మీరనేది? నేను అనుకున్నది జరగదంటారా? జరుగుతుంది, కానీ ఈ సృష్టిలో ఒక గొప్ప సంకల్పం నెరవేరాలంటే ఇంకొక గొప్ప త్యాగం జరగాలి. నేను అనుకున్నది సాధించడం కోసం నా ప్రాణాలు కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి. నీ ప్రాణం కోరడం లేదు ఈ ప్రకృతి, అంతకు మించిన ప్రళయం కోరుకుంటుంది. అర్థం కాలేదు స్వామి. నీ కోరిక తీరడానికి ఒకవేళ నీ మంగళసూత్రం అడ్డుగా వస్తే దాన్ని త్యాగం చెయ్యగలవా? అలా త్యాగం చేయగలిగితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. కానీ నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. జరిగేదాన్ని ఆ పరమశివుడికి వదిలేసి నువ్వు చెయ్యవలసింది చెయ్యి. యద్భావం తద్భవతి. శంభో శంకర. యష్! యష్!